హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అడిగేటువంటి అంశం నోట్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలి. సాధారణంగా యూపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఆర్ ఏపీపీఎస్సీ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మనం స్టాండర్డ్ బుక్స్ చదవడం సర్వసాధారణం. లేదా మార్కెట్లో దొరికేటువంటి మెటీరియల్ చదవడం అనేటువంటిది కూడా వెరీ కామన్ అయిపోయింది. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏమిటి అంటే ఎగ్జామ్కి 1 వీక్ లేదా 10 డేస్ నుంచి ప్రతి ఒక్క స్టాండర్డ్ బుక్ యొక్క సైజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ చదవడం కొన్ని రోజులు పడుతుంది. అలాంటి సమయంలో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అని చదవడానికే 1 వీక్ 10 డేస్ పడితే ఎగ్జామ్కి మనకి 10 రోజులు అంటే లాస్ట్ మొమెంట్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా రివైజ్ చేయాలి అంటే మనం రివిజన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సాధారణంగా నోట్స్ మేకింగ్ అనేటువంటిది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. క్లాస్ నోట్స్ మేకింగ్, అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్లో రివిజన్ మెటీరియల్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఈవెన్ మార్కెట్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి రివిజన్ మెటీరియల్ అనేది దొరికేస్తుంది. కానీ చాలామంది యాస్పిరెంట్స్ మార్కెట్లో దొరికేటువంటి ఈ రివిజన్ మెటీరియల్ కావచ్చు, జిస్ట్ కావచ్చు, ఏ సబ్జెక్టుకైనా సరే కొన్ని అర్థం కాని పరిస్థితులు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం తయారు చేసుకున్నటువంటి నోట్స్ మనకు బాగా అర్థమవుతుంది. సో మార్కెట్లో దొరికేటువంటి నోట్స్ సరిగా అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వారి ప్రతి ఒక్క మార్కెట్ మెటీరియల్ కూడా లార్జర్ పాపులేషన్ లేదా లార్జర్ యాస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మెటీరియల్ తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఒకలాగా ఉంటుంది. సో కొంతమందికి ఫ్యాక్ట్స్ బాగా గుర్తుంటాయి, కొంతమందికి కాన్సెప్ట్స్ బాగా గుర్తుంటాయి, ఫ్యాక్ట్స్ మర్చిపోతారు. సో కొంతమంది కాన్సెప్ట్స్ బాగా మర్చిపోతుంటారు, ఫ్యాక్ట్స్ గుర్తుంటాయి. సో ఇట్లా ఒక్కొక్క యాస్పిరెంట్కి సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు మార్కెట్లో దొరికేటువంటి మెటీరియల్ అనేది మీ యొక్క పర్పస్ సర్వ్ చేయదు. సో కొంతవరకు సర్వ్ చేసినప్పటికీ కూడా, కొంతవరకు ఉపయోగపడినప్పటికీ కూడా 100కు 100% ఆ నోట్స్ అనేది మీ యొక్క ప్రిపరేషన్కి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పవచ్చు ఏంటంటే ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా మీ యొక్క అభిరుచికి తగ్గట్టుగా, మీ యొక్క పాజిటివ్స్కి, మీ యొక్క నెగిటివ్స్కి తగ్గట్టుగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ నోట్స్ మీరు తయారు చేసుకోగలిగితే, మళ్ళీ చెప్తున్నాను, నోట్స్ అనేది 2 రకాలు, క్లాస్ రూమ్ నోట్స్, అదేవిధంగా రివిజన్ నోట్స్. క్లాస్ రూమ్ నోట్స్ అనేటువంటి సాధారణంగా ఫ్యాకల్టీ చెప్పేప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ కావచ్చు, లేదా ఫ్యాకల్టీ డిక్టేట్ చేసినటువంటి నోట్స్ అనేటువంటిది మీ అండర్స్టాండింగ్ ఉపయోగపడుతుంది. కానీ ఎగ్జామినేషన్ 2 వారాల నుంచి 10 రోజుల గ్యాప్లో ఈ నోట్సెస్ మొత్తము కూడా, అంటే ఉన్నటువంటి 10 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి యూపీఎస్సీ తీసుకుందాం, దాదాపుగా ఒక 10 సబ్జెక్ట్స్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్కి తీసుకోండి, అది కూడా మనకి ప్రిలిమ్స్లో 13 పాయింట్ల ఫార్ములా, అంటే 13 పాయింట్స్తో కూడినటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క సబ్జెక్టు, అంటే కొన్ని సందర్భాల్లో హిస్టరీ ఆఫ్ తెలంగాణ, కల్చర్, అదేవిధంగా సొసైటీ, అంటే ఒకే పాయింట్లో 2-3 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే తెలంగాణ గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 10 సబ్జెక్ట్స్ మినిమం చదవాలి. ఈ 10 సబ్జెక్ట్స్ కూడా 10 మెటీరియల్స్ అనేటువంటివి ఉన్నట్టయితే, అంటే 10 స్టాండర్డ్ బుక్స్ చదవాలి, లేదంటే మీ యొక్క నోట్స్ చదవాలి. ఈ 10 ఆర్ 15 నోట్స్లు అనేటువంటివి లాస్ట్లో మీకు పర్పస్ సర్వ్ చేయకపోవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అసలు ఓవరాల్గా లాస్ట్ మినిట్ రివిజన్ చేయడానికి నోట్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో సాధారణంగా లాస్ట్ 10-15 డేస్లో ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా, అంటే సిలబస్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ని కూడా ఎలా రివైజ్ చేయాలి. సో ఈ రివిజన్ చేయాలి అంటే మన దగ్గర నోట్స్ అనేది ఉండాలి. సో మార్కెట్లో దొరికే మెటీరియల్ కాకుండా మనం ఎలా తయారు చేసుకోవాలి, సో దాని మీద ఒక స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఒకసారి యూ కెన్ సీ హియర్. సో సాధారణంగా నోట్స్ మేకింగ్లో మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, మొదటిగా అది ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు చూడాల్సినటువంటిది సిలబస్. సో సిలబస్ చూసిన తర్వాత ఇంకా వాస్తవంగా చెప్పాలంటే మీ రివిజన్ నోట్స్ ఏదైతే మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ నోట్స్ A4 షీట్స్ ఏదైతే తయారు చేసుకుంటారో లేదా బుక్లో రాసుకునేటప్పుడు సిలబస్ అనేటువంటిది
కాపీ చేసి రాయండి, మీ చేతుల ద్వారా రాయండి. అంటే ఎక్కడో ప్రింట్ తీసుకున్నది కాదు, బై యువర్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది రాయడం ప్రయత్నించండి. ఖచ్చితంగా ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియా ఆఫ్ ద సిలబస్ ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా మీరు రాస్తున్నారు అంటే ఆ టర్మినాలజీ అనేది మీరు రాసేప్పుడు అదే టర్మినాలజీ బుక్లో ఎదురుపడినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం స్ట్రెస్ చేసే అవకాశం ఉంటుంది. సో సిలబస్ క్షుణ్ణంగా చదివిన తర్వాత మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏమిటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అది యూపీఎస్సి కావచ్చు, లేదంటే టీఎస్పిఎస్సి కావచ్చు, లేదంటే ఏపీపీఎస్సి కూడా కావచ్చు. అది ఏ సబ్జెక్ట్ ఆర్ ఏ ఎగ్జామ్ అయినా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. సాధారణంగా ఈ యొక్క టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి సరిగా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దొరకట్లేదు అంటే యూపీఎస్సీనే రిఫరెన్స్గా తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, సిలబస్ చదివారు, ఆ సిలబస్ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివారు. ఇప్పుడు నౌ యూ షుడ్ స్టార్ట్ ద నోట్స్. ఎట్లా అంటే స్టాండర్డ్ బుక్ అనేది మొదటిసారిగా చదివేటప్పుడు, అది ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఎప్పుడైనా సరే స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి చదివేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటిసారి చదివేటప్పుడు ఎలాంటి నోట్స్ తయారు చేసుకోవద్దు, రెండోసారి చదివేటప్పుడు కూడా ఎలాంటి నోట్స్ మేకింగ్ చేసుకోవద్దు. సమయం లేనప్పుడు, అంటే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కావచ్చు, లేదా ఈ యొక్క టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కావచ్చు, యూపీఎస్సీ ప్రిలిమ్స్కి కావచ్చు, ఒక 70 రోజుల సమయం అయితే మనకుంది. ఈ 70 రోజుల సమయంలో ఒక సబ్జెక్ట్ని ఖచ్చితంగా మీరు 2 సార్లు చదివే అవకాశం, సమయం కూడా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 టైమ్స్ చదివిన తర్వాత మాత్రమే నోట్స్ మేకింగ్ అనేది చేయాలి. ఈ నోట్స్ మేకింగ్ కూడా ఏ దృక్పథంలో చేయాలి అంటే, ఒకటి సిలబస్కి తగ్గట్టుగా ఎక్కడైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయో, ఉదాహరణకి పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. సో పాలిటీ సిలబస్ చదివారు, తర్వాత పాలిటీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ చదివారు. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి కాన్సెప్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి అంటే, ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫండమెంటల్ రైట్స్లో ఎక్కడెక్కడ బాగా ఫోకస్ చేశారు, వాటిని ఆధారంగా చేసుకొని మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. సో నోట్స్ కూడా ఏం చేయాలి అంటే, ఉదాహరణకి ఇది A4 షీట్ అనుకుందాం, ఇది A4 షీట్ మీరు తయారు చేసుకునేటువంటి నోట్స్. సో నోట్స్ కూడా మీరు ఈ యొక్క రైట్ సైడ్ దాదాపు కొంత గ్యాప్ అనేది వదిలేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ 2 విషయాలు. ఇది నోట్స్ మేకింగ్ చేసుకుంటూ ఉంటారు బేస్డ్ ఆన్ యువర్ పీవైక్యూ అండ్ సిలబస్. మళ్ళీ చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగానే మీ యొక్క నోట్స్ ఉండాలి. తర్వాత ఈ గ్యాప్ ఏదైతే ఇచ్చానో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్గా ఏమొచ్చాయి రీసెంట్ 1 ఇయర్లో అవి మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఎలాగో టెస్ట్ సిరీస్ అనేటువంటి రాస్తారు. ఈ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాకుండా మిగతా ఏరియాస్ నుంచి ఫండమెంటల్ రైట్స్లో టెస్ట్ సిరీస్లో ఏవైతే అడిగారు అవి మీకు ఎక్కడైతే క్లారిటీ లేదో అది మాత్రమే నోట్స్ మేకింగ్ చేసుకోవాలంటే, ఈ గ్యాప్ అనేది, ఈ కాలం అనేది ఎందుకు వదిలాము అంటే, అటు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ రాసుకోవడానికి, మీరు టెస్ట్ సిరీస్లో ఎక్కడైతే పొరపాట్లు చేశారో, ఎక్కడైతే కాన్సెప్ట్ అనేది రాక మిస్టేక్ చేశారో టెస్ట్ సిరీస్లో ఆ పాయింట్స్ మాత్రమే ఇక్కడ రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా వచ్చినటువంటి కాన్సెప్ట్ను నోట్స్లో రాసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14కి సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్ మీకు తెలుసు, దానికి సంబంధించి ఎక్కువ నోట్స్ రాయక్కర్లేదు. మీకు తెలిసినటువంటి కాన్సెప్ట్ని కొట్టే తెచ్చేలాగా రాసుకోండి. సింపుల్ 1 లైన్ 2 లైన్లు అంతే. మీకు తెలియనటువంటి కాన్సెప్ట్స్ మాత్రమే క్షుణ్ణంగా డీటెయిల్డ్గా ఒక్కసారి కాకపోతే 2 సార్లు చదివిన తర్వాత అర్థమయ్యే విధంగా రాసుకోవాలి. సాధారణంగా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే, మనకు బాగా వచ్చినటువంటి కాన్సెప్ట్నే నోట్స్ రాసుకుంటాం, సో రాని కాన్సెప్ట్స్ని వదిలేస్తాం. సో ఒకవేళ రాని కాన్సెప్టే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ పొరపాట్లని మనం పక్కన పెట్టేసి మనకు బాగా వచ్చినటువంటి కాన్సెప్ట్స్ని తక్కువ లైన్స్లో నోట్స్ కంప్లీట్ చేసుకోవాలి.
అసలు కన్ఫ్యూజింగ్గా ఉన్నటువంటి టాపిక్స్ని ఒకటికి 2 సార్లు చదివి ఆ టాపిక్స్ నుంచి ఎక్కడైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయా, లేదా ఆ టాపిక్స్ నుంచి టెస్ట్ సిరీస్లో ఏమైనా మనకి ఎదురుపడ్డాయా, ఆ టాపిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఎదురుపడ్డాయా, అవి బాగా ఫోకస్ చేసి క్షుణ్ణంగా రాసుకోవాలి. ఇది నోట్స్ మేకింగ్ ప్రాసెస్. ఇక్కడ ఇంకొకటి, ఎందుకు 2 సార్లు చదివిన తర్వాత నోట్స్ రాయమని చెప్పాను అంటే, మొదటిసారి చదివేటప్పుడు లేదా రెండోసారి చదివేటప్పుడు కూడా మనకు ప్రతి ఒక్కటి కూడా కొత్తగానే అనిపిస్తుంది అండ్ ప్రతి ఒక్కదాన్ని తీసుకొని నోట్స్లో రాయాలనిపిస్తుంది. ఉదాహరణకి లక్ష్మీకాంత్ తీసుకుందాం. సో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ అనేటువంటిది 700 పేజీలు లేటెస్ట్ ఎడిషన్ ఉంది. సో మొదటిసారి రెండోసారి చదివేటప్పుడు ఏమనిపిస్తుందంటే ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రతిదీ మనం నోట్స్ రాస్తాం. అప్పుడేమవుతుంది, 700 పేజీల లక్ష్మీకాంత్ నోట్స్ కాస్త టెక్స్ట్ బుక్ కాస్త 600 పేజీ నోట్సే తయారు చేసుకుంటాం మనం. సో ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మొదటి ప్రయత్నంలో లేదా మొదటిసారి నోట్స్ అనేటువంటిది రాయకూడదు. ఫస్ట్ టైం చదివేటప్పుడు ఒక న్యూస్ పేపర్ రీడింగ్ చేసిన తర్వాత రెండోసారి చదివేటప్పుడు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మూడోసారి మాత్రమే నోట్స్ రాయండి. నౌ ఈ నోట్స్ అనేటువంటిది ఎక్కువ లెంతీ రాకుండా తక్కువ పేజీల్లో నోట్స్ అయిపోవడానికి చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, సింపుల్గా కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ రాసినటువంటి అప్డేట్స్ కూడా మీరు ఇక్కడ చేసుకోవాలి. తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి తగ్గట్టుగా నోట్స్ ఉండాలి. మళ్ళీ ఇంకొక లాజిక్ ఏంటి, ఇక్కడ మీకు ఏదైతే కాన్సెప్ట్ బాగా వచ్చో వాటికి సంబంధించి లెంతీ నోట్స్ తయారు చేసుకోవద్దు. ఏవైతే కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయో, ఫ్యాక్చువల్ డీటెయిల్స్ మీకు గుర్తుపెట్టుకుంటే మెమొరీ అనేది లేకపోతే అలాంటివి మాత్రమే రాసుకోండి. మరి ఇక్కడ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ అనేవి ప్రతి ఒక్కటి ఫ్యాక్చువల్ డీటెయిల్ ఎలా రాస్తారు నోట్స్లో, రాయడం కష్టం. అందుకే టెస్ట్ సిరీస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పీవైక్యూస్, ఈ మూడింటిని ఆధారంగా చేసుకుంటే నోట్స్ అనేది తక్కువగా వస్తుంది. అండ్ ఇంకొకటి, నోట్స్ రివిజన్ నోట్స్ రాసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఒక్కొక్క సబ్జెక్ట్కి 1-2 సబ్జెక్టులు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే దాదాపుగా 30 పేజీల కంటే, నేను పేజీస్ అంటున్నానండి, పేపర్స్ కాదు. సో 30 పేజీలు. ఉదాహరణకి పాలిటీ మొత్తం కూడా మీరు చేయాల్సిందేంటి, 30 పేజీల నుంచి 50 పేజీల వరకు మాత్రమే మీ నోట్స్ అనేది ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో రివిజన్ నోట్స్ అనేటువంటిది ఎంత లెంత్ ఉండాలి అంటే, 30 పేజీల నోట్స్ నుంచి 50 పేజీల నోట్స్ మాత్రమే ఉండాలి. ఉదాహరణకి ఇది సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ డిఫరెన్స్ అవుతుంది. ఉదాహరణకి ఎన్విరాన్మెంట్ ఉంది, ఎన్విరాన్మెంట్ 30 పేజీలలో నోట్స్ అనేటువంటి చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్ ఉంది, 30 పేజీల్లో నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. ఐఆర్ ఉంది, 30 పేజీల్లో నోట్స్ తయారు చేసుకోవాలి. కమింగ్ టు పాలిటీ ఉంది, 30 నుంచి 50 పేజీలు లేదా 60 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇంత లిమిట్ చెప్తున్నాను, కొంతమందికి రైటింగ్ అనేది చాలా బ్రాడ్గా రాస్తారు. సాధ్యమైనంత వరకు మీకు కనిపించి అర్థమయ్యే విధంగా మాత్రమే రాసుకోండి. ఇంకొకటి, మీ రివిజన్ నోట్స్ మీకు బాగా అర్థమైతే చాలు, మీ ఫ్రెండ్స్కి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మళ్ళీ చెప్తున్నాను. సో ఎక్కడా కూడా మీ రివిజన్ నోట్స్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మీ రివిజన్ నోట్స్ అనేటువంటిది సోషలైజేషన్ చేయొద్దు, అంటే అందరికీ దారాదత్తం చేయొద్దు. మీ నోట్స్ మీరు కష్టపడి తయారు చేసుకుంటున్నటువంటి నోట్స్ కాబట్టి సో మీ దగ్గర మాత్రమే పెట్టుకోండి. అది వేరే వాడు చదివినా సరే అర్థం అవ్వకూడదు, అంటే మీకు మాత్రమే అర్థం అవ్వాలి. అలా అని చెప్పేసి వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నోట్స్ రాయమన్న ఉద్దేశం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఇంత కష్టపడి మీ అభిరుచికి తగ్గట్టుగా, మీ పాజిటివ్స్కి తగ్గట్టుగా, మీ నెగిటివ్స్కి తగ్గట్టుగా మీ నోట్స్ తయారు చేస్తున్నారు. ఇందాక చెప్పాను, కొంతమందికి కాన్సెప్ట్ క్లారిటీ బాగుంటుంది, ఫ్యాక్ట్స్ గుర్తుండవు. కొంతమందికి ఫ్యాక్ట్స్ బాగా గుర్తుంటాయి, కాన్సెప్ట్స్ గుర్తుండవు. కొంతమందికి కాన్సెప్ట్స్ కంపారిజన్ గుర్తుండదు. సో ఇట్లా ఫ్లో చార్ట్స్ అనేటువంటివి కూడా వేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఎంటైర్ మీ నోట్స్ అనేది మీకు బాగా అర్థం అవ్వాలి. ఎందుకంటే లాస్ట్ 15 డేస్లో చేయాల్సినటువంటి పని చివరిలో చెప్తాను చూడండి. సో పాలిటీకి సంబంధించి 50 నుంచి 60 పేజీల లోపు ఉండాలి. హిస్టరీకి సంబంధించి కూడా ఇట్లాగే ఉండాలి. సో హిస్టరీకి సంబంధించి కూడా ఏన్షియంట్ హిస్టరీ మొత్తం 10 పేజీలు, మిడివల్ హిస్టరీ మొత్తం 10 పేజీలు, ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తం కలిపి 10 పేజీలు, అండ్ మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఒక 30 పేజీలు. అంటే ఇది 50 నుంచి 60 పేజీలలోపే కంప్లీట్ అయిపోతుంది, జిఎస్ మెయిన్ సబ్జెక్ట్స్ కాబట్టి. జాగ్రఫీ అయితే 40 పేజీల్లోపే కంప్లీట్ అయిపోవాలి, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. ఒకవేళ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇంకొక 10 పేజీలు స్టేట్ రిలేటెడ్ జాగ్రఫీ. అంటే ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో, ఇక్కడ నేను 6 సబ్జెక్ట్స్ రాశాను, మరొకటి ఎకానమీ కూడా. సో ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుంది, సైన్స్ అండ్ టెక్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, ఐఆర్, లెట్స్ సే కరెంట్ అఫైర్స్ కూడా.
కరెంట్ అఫైర్స్ కూడా. సో కరెంట్ అఫైర్స్ అనేటువంటి సాధారణంగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం ఈజీ కాదు కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో కూడా కరెంట్ అఫైర్స్ ఎడిషన్ చేసుకోమని చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ ఏం చెప్పాను, A4 షీట్లో మీరు చేయాల్సిన పని ఏంటి, టెస్ట్ సిరీస్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నోట్స్ మొత్తము కూడా ఇక్కడ యాడ్ చేసే మనం సపరేట్గా కరెంట్ అఫైర్స్కి అనేది అవసరం లేదు. సో ఇట్లా IRకి, SNT, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ అంటే స్టేట్ సబ్జెక్ట్స్ కూడా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఉదాహరణకి 1, 2, 3, 4 సబ్జెక్ట్స్, ఇక్కడ 4 సబ్జెక్ట్స్, టోటల్ 8 సబ్జెక్ట్స్. ఈ 8 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ తీసుకుందాం. 8 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ 40 పేజెస్ తీసుకుందాం. సో 4 8 ఎంత అండి, ఆబ్వియస్లీ మనకి 32 అంటే ఈ 320 పేజెస్ నోట్స్ అనేటువంటిది, మళ్ళీ చెప్తున్నాను, 300 పేజెస్ నోట్స్ అనేటువంటిది మీకు రివిజన్ నోట్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. రివిజన్ నోట్స్ ఎంత, 320 పేజెస్. నౌ ఈ 320 పేజెస్ అనేటువంటిది మనకు ఏ విధంగా రివైజ్ చేసుకోవాలి, 320 పేజెస్ అనేటువంటిది ఏ విధంగా రివైజ్ చేసుకోవాలంటే, అవుట్ ఆఫ్ 320 పేజెస్ ఈ 320 పేజెస్ అనేవి ఎలా గుర్తుపెట్టుకుంటారు మరి ఇప్పుడు లాస్ట్ 10 డేస్లో 320 పేజెస్. నౌ ఈ 8-9 సబ్జెక్ట్స్ లేదా 10 సబ్జెక్ట్స్ని 10 స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటే కనీసం అంటే ఒక 5,000 పేజీలు వస్తుంది కదా. దానికంటే 320 పేజీలు లాస్ట్ 10-15 రోజుల్లో మీరు చదవలేరా? ఖచ్చితంగా చదవచ్చు. ఇక్కడ చదివే విధానం చెప్తాను. ఈ 320 పేజెస్ కూడా మీరు తయారు చేసుకుంటున్నటువంటి నోట్సే కాబట్టి 1 అవర్కి మినిమం 10 పేజెస్ కంప్లీట్ అయిపోవాలి. ఉదాహరణకి రివిజన్ నోట్స్ కాబట్టి లేదా 1 అవర్కి 8 పేజెస్ అనుకుందాం. 8 పేజెస్. సో ఇప్పుడు ఎన్ని అవర్స్ పడుతుంది యావరేజ్గా? 32 అవర్స్ నుంచి 35 అవర్స్ పడుతుంది. 32 అవర్స్ నుంచి 35 అవర్స్ పడుతుంది. అంటే ఇక్కడ ఎంత సింప్లిఫై చేసుకున్నాం, ఒక పెద్ద కొండ మొత్తాన్ని కూడా నీట్గా శిల్పంలాగా చెక్కి 32 నుంచి 35 అవర్స్లో రివిజన్ నోట్స్ తయారు చేసుకున్నాం. నౌ టెల్ మీ, లాస్ట్ 10 డేస్లో డైలీ 10 అవర్స్ మీరు చదివారు అంటే ఎన్ని అవర్స్ అండి? 100 అవర్స్. ఈ 100 అవర్స్లో ఎన్నిసార్లు రివైజ్ చేయొచ్చు? ఖచ్చితంగా 3 టైమ్స్. సో 3 టైమ్స్ లాస్ట్ 10 డేస్లో ప్రతి సబ్జెక్ట్ని 3 సార్లు రివైజ్ చేసేసారు. నౌ టెల్ మీ, ఇప్పుడు ఎగ్జామినేషన్ మీకు పెడితే ఈజీగా రాయగలుగుతారా లేదా? ఇది సింపుల్ ట్రిక్. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ డూ దిస్. అంటే లాస్ట్ 10 డేస్ ఎవ్రీడే 10 అవర్స్ అని నేను తక్కువ చెప్పాను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో 12 అవర్స్ 14 అవర్స్ చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే 4 టైమ్స్ 5 టైమ్స్ రివైజ్ చేస్తారు. ఒక సబ్జెక్ట్ని లాస్ట్ మూమెంట్లో చదవడం కంటే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి 320 పేజీలని 3 సార్లు 100 గంటల్లో చదవడం చాలా సులభం. మనకి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి టెస్ట్ సిరీస్ కవర్ అయింది, పీవైక్యూ కవర్ అయింది, సిలబస్ కవర్ అయింది అండ్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అయింది. అంటే మన నోట్స్ అనేది 4 కాంపోనెంట్స్ కవర్ అయ్యి ఉండాలి. అలా ఉన్నట్టయితే అండ్ లిమిట్ కూడా ఉండాలి. సో ఎప్పుడైనా సరే నోట్స్ అనేటువంటిది రివిజన్ నోట్స్ ఎట్లా ఉండాలి? రివైజ్ చేసే ప్రాసెస్లోనే ఉండాలి. అంటే రివిజన్ అంటే మీనింగ్ ఏంటి? రివిజన్ అంటే ఊరికి అట్లా చూసుకుంటూ మనకు చదివినటువంటి కాన్సెప్ట్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం, అది రివిజన్ నోట్స్. అంతేకాని లక్ష్మీకాంత్ ఫస్ట్ టైం చదివేటప్పుడు ఇంకో నోట్స్ రాశారనుకోండి, మరొక లక్ష్మీకాంత్ జిరాక్స్ దిగిపోతుంది, అంతే తప్ప రివిజన్ నోట్స్ అవ్వదు అది. సో మొదటిసారి రెండోసారి చదివేటప్పుడు నోట్స్ రాయవద్దు. ఒకవేళ రాసే ఉద్దేశం ఉన్నా సరే నేను చెప్పినటువంటి 4 కాంపోనెంట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒకటేంటి? సిలబస్. సిలబస్ ఇస్ ద ఫస్ట్ కాంపోనెంట్. రెండోది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మూడోది కరెంట్ అఫైర్స్. నాలుగోది టెస్ట్ సిరీస్. సో కాకపోతే అన్నిటికీ ఉన్నటువంటి ఒక లిమిట్ ఏంటి? ఏ సబ్జెక్ట్ అయినా సరే 40 పేజెస్ లేదా 30 పేజెస్ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్. 50 పేజెస్, 60 పేజెస్ కంటే మించకూడదు. ఇది లాజిక్. 3, 4, 5, 6 ఇస్ ద రూల్. 3, 4, 5, 6 ఇస్ ద రూల్. 3 అంటే 30 పేజెస్కి సైన్స్ అండ్ టెక్, 30 పేజెస్కి ఎన్విరాన్మెంట్, 30 పేజెస్కి IR, జియోగ్రఫీ 40 పేజెస్, పాలిటీ 50 పేజెస్, హిస్టరీ 60 పేజెస్. సో కొంత అటు ఇటుగా చేంజ్ అవ్వాలి తప్ప రివిజన్ నోట్స్ అనేది ఎంటైర్ ఒక 150 పేజీలు 200 పేజీలు కలిపి ఒక సబ్జెక్ట్ అలా తీసుకుంటే 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి.
మరి వాళ్ళు 10 సబ్జెక్ట్స్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టు 200 పేజీలు వేసుకుంటే ఎంత అవుతుందండి? 2000 పేజీలు అవుతుంది. 2000 పేజీలు మీరు ఎంత గంటకు 15 పేజీల స్పీడ్ చదివినా సరే, గంటకు 15 లేదా 20 పేజీల స్పీడ్ చదివినా సరే ఖచ్చితంగా ఎలా లేదన్నా ఓన్లీ ఒకసారి చదవడానికి ఎంత టైం పడుతుంది? 100 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చదవడానికి 100 గంటల సమయం. సో అంటే లాస్ట్ 10 డేస్లో 1 టైమే రివిజన్ చేయగలుగుతారు. అదే నేను చెప్పిన ఫార్ములా ఏమవుతుంది? హార్డ్లీ మొత్తం కలిపి కూడా 320 పేజీలు వస్తున్నాయి. ఈ 320 పేజీలు లాస్ట్ 10 డేస్లో ఎన్నిసార్లు రివైజ్ చేస్తారు? 3 టైమ్స్ రివైజ్ చేస్తారు. సో 1 టైం రివిజన్ ఇంపార్టెంటా, 3 టైం రివిజన్ ఇంపార్టెంటా? సో 3 టైమ్స్ రివిజన్ అంటే 3 సార్లు సబ్జెక్ట్ని తిరిగేసినట్టు అవుతుంది. ఎగ్జామ్కి ఈజీగా ధైర్యంగా రెడీగా ముందుకు వెళ్ళవచ్చు. సో ఇది సింపుల్ ట్రిక్ అండ్ టెక్నిక్స్. ఇది ఫాలో అవ్వండి. ఇంకా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా సబ్జెక్ట్ వైజ్ రివిజన్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి అని, ఏ సబ్జెక్ట్కి ఎంతమంది కావాలో, ఉదాహరణకి కొంతమందికి హిస్టరీ కావాలి, కొంతమంది పాలిటిక్స్ కావాలి. సో ఎవరికి ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి రివిజన్ నోట్స్ కావాలో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నోట్స్కి సంబంధించి కూడా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.